పవన్ కళ్యాణ్కి ఒక వ్యక్తి రాసినటువంటి లేఖ, ఒక కళాసి ఓడలో పనిచేస్తున్నటువంటి కళాసి రాసినటువంటి లేఖ, తెలుగువాడైనటువంటి కళాసి పవన్ మీద అభిమానంతో రాసిన లేఖ. దాన్ని రిసీవ్ చేసుకున్నానంటూ ట్విట్టర్లో ఆయన పెట్టినటువంటి పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అన్న కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళందరూ ఒక్కటే నీ మీద ఆశ. ఎక్కడో బొలివియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వార్ఫేర్ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోకపోతామా అని 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్నటువంటి నాలాంటి వాళ్ళు అందరము మా కోసం నిలబడుతున్న నీ కోసం బలపడతాం. 2014లో నిలబడ్డాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా కలబడదాం. కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్న, కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా, కారు మబ్బులు కమ్ముతుంటే కార్యోన్ముఖుడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్న, పవర్ స్టార్వే కదన్నా, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. ఇట్లు ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి అన్నటువంటి అది చే అంటూ ఈ పాపం చేకి సంబంధించినటువంటి చెగువేరా దాని మీద బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఇక్కడ భారతదేశంలో బోలెడైన ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. 17 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడంటేనే భారతదేశం గురించి సరైన అవగాహన లేదని చెప్పుకోవాలి. లేకపోతే ఇక్కడ షిప్పులు బోల్డన్ని ఉంటుంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే ఈయన దేశాన్ని మార్చేస్తారు లేకపోతే రాష్ట్రాన్ని మార్చేస్తారనేది. దేశం, రాష్ట్రం అనేటువంటిది ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో ఉంటుంది. ఈ దేశం వాళ్ళ ప్రశాంతమైనటువంటి రూట్లో సాగుతోంది. కాకపోతే ఒకటి, పవన్ కళ్యాణ్ని అంతగా ప్రాణం పెట్టేవాళ్ళు ఎక్కడెక్కడో కూడా ఉన్నారనడానికి మాత్రం సజీవ సాక్ష్యం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అభినందనీయుడు. కానీ ఆయన కోరుకున్నది పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని, పవన్ ఎవరినో అధికారంలోకి తేవాలని కాదు.